అందరికీ నమస్కారం. చూశారు కదా, ఈరోజు రాష్ట్రంలో ఒక ఉప్పెన లాంటి సభ, సిద్ధం మహాసభ జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి మహాసభ, పెద్ద సభ అన్నమాట. అంటే రాష్ట్రంలో ఈ సభను 4 చోట్ల 4 ప్రాంతాల్లో నిర్ణయించాలనుకొని ఏర్పాటు చేసినటువంటి సభలు అనమాట ఇవి. ఇందులో మొట్టమొదటిది భీమిలి అక్కడ నిర్ణయించారు, అక్కడ బాగానే వర్కౌట్ అయింది. ఇక రెండోదిగా దెందులూరులో సభ కూడా సక్సెస్ఫుల్గా నడిచింది. మూడోది రాప్తాడులో సభ సూపర్ సక్సెస్ అయింది. అయితే దాన్ని మించి, అంటే ఒక్కొక్కటి ఒకదాన్ని మించి చేసుకుంటూ వస్తున్నారు. రాప్తాడు సభ తర్వాత కొంచెం ఎన్నికల సమయం దగ్గర రావడం, నోటిఫికేషన్ దగ్గర అనేది 12-14 అంటున్నారు కాబట్టి కొంచెం ఈ సభలో ఏం ప్రకటించాలి ఏందనేది చెప్పాలని కొంచెం లేట్ చేశారు కావాలని. రాప్తాడు సభ సక్సెస్ఫుల్గా జరిగినప్పటికీ ఇప్పుడు అద్దంకి ప్రాంతం, అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటిది అద్దంకి నియోజకవర్గం, అది పర్చూరు నియోజకవర్గం, అటు చీరాల నియోజకవర్గం, ఇటు ఒంగోలు నియోజకవర్గం, అన్ని నియోజకవర్గాలకి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఆ నియోజకవర్గం అన్నిటి కూడా సెంటర్ పాయింట్గా ఉండేటువంటి అద్దంకి, అంటే మేదరమెట్ల పక్కన హైవేలో NH-16 రోడ్డు పక్కనే కోరిసిపాడు పక్కన అనమాట, పీగుడిపాడు పంచాయతీలోకి వస్తుంది. అది ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అంటే అది అద్దంకి చాలా దగ్గరగా ఉంటుంది, నియరెస్ట్గా మేదరమెట్లకి, ఇటు గుంటూరు హైవేకి, విజయవాడ హైవేకి, చెన్నై హైవేకి, ఒంగోలు వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి కూడా అన్ని విధాలుగా రూట్లో ఉంది కాబట్టి మంచి కన్వీనియంట్గా ఉంటుందని ఒక మాస్టర్ ప్లాన్ తోటి అక్కడ ఈ సిద్ధం సభను నిర్వహించడం జరిగింది ఈరోజు. అయితే ఈ సభకి చాలా ఖర్చు చేశారు. అయితే సభ బాగానే జరిగింది. అంటే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం నేను లైవ్లో ఉన్నాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అరగంట సేపు మాట్లాడినంత వరకు నేను లోపలే ఉన్నాను, ఆ తర్వాత బయటకు వచ్చాను అనమాట. సో ఇక్కడ ఈ సభకు సంబంధించిన విషయాలు ఏంటంటే, అది ఒక 200 ఎకరాస్ దాకా కావచ్చు, అది పార్కింగ్ మొత్తం కలిపి ఒక 200 ఎకరాస్ ఏమో తీసుకున్నారు అది ప్లేస్ని. అయితే మంచి ప్లేసు, బాగా జరిగింది, జనం కూడా బాగానే వచ్చారు. కాకపోతే కొన్ని ఇందులో లోపాలు నేను చెప్పాలనుకుంటున్నాను. వైసీపీ వాళ్ళు తిట్టుకున్నా పర్వాలేదు, నేను ఏంటంటే ఇది జనానికి తెలియాలి కాబట్టి చెప్పుకుంటున్నాను. అయితే జనం నాకు తెలిసి అన్ని లక్షలు ఇన్ని లక్షలు అంటున్నారు, కానీ అంత ఏం లేదు. వచ్చింది మాత్రం గట్టిగా ఒక 2 నుంచి 2.5 లక్షల మంది ఉంటారనేది నా అంచనా. అయితే ఇంకొక 1,00,000 మంది కూడా వచ్చారు, కానీ వాళ్ళు సభావేదిక దగ్గరికి మాత్రం రాలేరు. ఎందుకంటే నేను రిటర్న్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మీటింగ్ స్పీచ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక అరగంట ఉండేసి, అరగంట తర్వాత నేను బయటకు వచ్చేసాను. నేను అద్దంకి నాకు వేరే పని ఉండే, ఇంపార్టెంట్ పని ఉండి వచ్చేసి రావడం జరిగింది. అయితే దగ్గర అద్దంకిలో నేను చూస్తూ ఉండగలంటే పక్కనే నేను చూడని ఎన్ని ఉన్నాయో తెలియదు, నేను చూసినటువంటి బస్సులే ఒక 100 బస్సులకు పైగా జనం ఉన్నారు. ఆ బస్సుల్లో జనం అలానే ఉన్నారు, వాళ్ళు మీటింగ్ దగ్గరకు రాలేదు. ఇంకోటి ఏంటంటే మద్యం మత్తులో మొత్తం మద్యం ఏరులై పారుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఆ బిర్యానీ కావచ్చు, పులిహోర కావచ్చు, ఈ ఫుడ్ సెక్షన్ అంతా కూడా వేస్ట్ చేసి, అంటే ఫుల్గా మద్యం సేవించి చేశారు. ఇదంతా కూడా ఏంటంటే కొంత డబ్బులు ఇచ్చి, ఈ రోజుల్లో అయితే జనరల్గా ఎవరో కూడా రారు తొందరగా. అయితే వాళ్ళని కొనేసి ఆ రోజు మినిమం ఇంత ఛార్జ్ చేసి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు కొంతమందికి ఉన్నాయి. సరే, ఇవన్నీ కూడా నేను ఏంటంటే విమర్శించాలని కాదు, దానివల్ల చాలా నష్టం జరిగిందనేది, ఎంతో నష్టం. ఎందుకంటే ఆర్టీసీని ఎంతోమంది ప్రయాణికులు ఈ రోజున ఈ సభకి బస్సులు ఇటు రావటం వల్ల రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వేలకు వేలు పెట్టి ప్రైవేటు ట్రావెల్స్ని తీసుకెళ్లాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. వాళ్ళు వెళ్ళలేక దగ్గర డిస్టెన్స్, అంటే 40-50 కిలోమీటర్ల దూరానికి కూడా 4,000, 5,000 అడిగిన పరిస్థితి కారులోళ్ళు అట్లా ట్రావెల్స్ తీసుకొని. అయితే మొత్తానికి వాళ్ళు అట్లా ఇబ్బంది పడిన పరిస్థితులు అయితే చాలా ఉన్నాయి ఈరోజు జరిగినాయి. ఇంకా అవి రేపు పొద్దున కానీ మిగతా, అంటే వీళ్ళు ఎలాగ రాయరు, యాంటీ పేపర్స్ కొన్ని ఉంటాయి కదా, అవి రాస్తారు. అవి నేను ముందుగానే కొన్ని చెప్తున్నాను అనమాట, లోపాలన్నీ కూడా. సరే, ఈ విధంగా జరుగుతూ ఉంది. ఆ తర్వాత సిద్ధ మహాసభలో మ్యాక్సిమం ఎక్కువ డ్రింక్ చేసి రావటం అనేది జరిగింది. చాలా బాధాకరం. కొంత అయితే ఈ డ్రింక్ చేసినటువంటి వాళ్ళు కొంచెం ఎడంగా ఉండటం కూడా కొంచెం మంచిదేలేండి, మిగతా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంది. అదే సరే, సిద్ధం సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అనేది అందరు లైవ్లో చూశారు.
కానీ నేను బయట విషయాలు కొన్ని చెప్తా ఉన్నాను. మేమైతే కొన్ని వాయిస్లు కూడా అక్కడ తీసుకున్నాం. ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద కొంత ఫేవర్గానే ఉన్నారు జనాలు, ఇష్టం ఉండబట్టి అంతమంది అక్కడికి వచ్చారు. కానీ బీజేపీ టీడీపీ పొత్తుతోటి ఇప్పుడు నడవబోతుంది కాబట్టి వాళ్ళ వల్ల కొంచెం ఇబ్బంది అవుతుందేమో. జనరల్గా ఏంటంటే ప్రతి మీటింగ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే మీటింగ్ ముందు మీటింగ్ తర్వాత అందరినీ కలుసుకునే కొన్ని ఏర్పాట్లు ఇవన్నీ కూడా ఉండేవి. ఈసారి అవి కూడా ఏదో లేనట్టుగా ఉంది. జనరల్గా వచ్చారు, మీటింగ్ చెప్పేసారు, వెళ్ళిపోయారు చాలా స్పీడ్గా. సరే, ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే ప్రజలు కొంత ఆ ట్రాఫిక్ చిక్కుకొని ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత ఒక పర్మిషన్ లేనటువంటి డ్రోన్స్ కానీ కెమెరాస్ మీడియా ఛానల్స్ కొన్ని వచ్చినాయి అని చెప్పేసి లోపల ఉన్నటువంటి నాయకులు ఎప్పుడైతే మైకులు అనౌన్స్మెంట్ చేయడం జరిగిందో వాటిని ఆపేశారు. ఆ జనం అయితే అంటే మీటింగ్ జరిగే సమయంలో కొంతమంది వచ్చారు, కానీ ఈ టైంలో జనం అయితే పెద్దగా ఏమి లేరు. అంతా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. కానీ ఫైనల్గా మాత్రం జనం చేరారు. అయితే నా అంచనా ప్రకారం ఒక 2 నుంచి 2.5 లక్షల దాకా, ఇదంటే పెద్ద 100 ఎకరాస్ 200 ఎకరాలంటే పెద్ద ఎక్కువ మంది ఏమి పట్టరు. అందులోని వెహికల్స్కి అన్నీ ఉండాలి కాబట్టి ఆ కంపార్ట్మెంట్స్లో ఎక్కడైతే ఆ జనం ఉన్నారో ఆ వేదిక ముందు మాత్రం ఫుల్ అయ్యారు. ఇది నేను వైసీపీ మీద యాంటీతో చెప్పట్లేదండి, టీడీపీ మీద ప్రేమతో నేను చెప్పట్లేదు. కొంచెం ఉన్న వాస్తవాన్ని, నా దగ్గర విజువల్స్ కూడా ఉన్నవి, అవన్నీ కూడా నేను చూసి అక్కడ లైవ్లో ఉండటం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే వైసీపీకి ప్లస్ అవుతాయా మైనస్ అవుతాయా అనేది సెకండరీ. ముందైతే అక్కడ జరిగిన విషయాలు అయితే ఇవన్నమాట. ఇవన్నీ కరెక్ట్ చేసుకుని ఉంటే బాగుండేది. చాలా బస్సులు అయితే పెట్టారు, ప్రైవేట్ వెహికల్స్ని కూడా తీసుకొచ్చారు, కానీ అవి సామాన్యుల్ని చాలా ఇబ్బంది పెట్టిందనమాట. సో ఇది నేను చెప్పాలనుకుంది. దీన్ని పెట్టేసి వైసీపీ సభ రాప్తాడు కంటే బాగానే జరిగిందని చెప్పొచ్చు, కానీ అంత సక్సెస్ఫుల్గా అవ్వలేదని మాత్రం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకొంచెం బాగా జరిపించి ఉండాల్సిందే. ఇంకోటి కూడా ఏంటంటే దూర ప్రాంతాల నుంచి అయితే వచ్చారు వాస్తవానికి, కానీ స్థానికంగా లోకల్గా ఉన్నటువంటి అద్దంకి నియోజకవర్గం, ఒంగోలు నియోజకవర్గాల నుంచి చాలా తక్కువ మంది వచ్చారని చెప్పొచ్చు. అక్కడ ఎక్కువగా క్యాంపెయిన్ చేసినటువంటి వ్యక్తులు కూడా ఏంటంటే కొంత పర్చూరు నుంచి చీరాల నుంచి కొంత కనిపిస్తుంది. దర్శి నియోజకవర్గం కూడా చాలా ఫుల్గా ఉంది. అద్దంకి నియోజకవర్గ ప్రజలే కొంచెం స్లోగా ఉన్నట్టుంది. ఒంగోలు కూడా కొంచెం స్లోగా ఉంది. ఈ 2 నియోజకవర్గాల మీద నేను ఫోకస్ పెట్టి వెళ్ళాను అక్కడ మెయిన్ ఏం జరుగుతుంది అనేది. ఈ 2 నియోజకవర్గాలు కొంచెం ప్రజలైతే వైఎస్ఆర్సీపీ కొంచెం స్లోగా ఉన్నట్టుంది. సరే, ఇది ఏదేమైనప్పటికీ అంటే అదే చెప్పాను కదా, వైసీపీ వాళ్ళు తిట్టుకుంటారని. అయినా పర్లేదు, అంటే నిజాలు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. కొంచెం దాన్ని రెక్టిఫై చేసుకుంటే సరిపోతుంది వైసీపీ వాళ్ళు. ఓకే, సెలవు, నమస్కారం.